అలెగ్జాండర్ గారు, ఇచ్కాక్ గారు, అలెగ్జాండర్ గారు. ఏమిటి పంతులు గారు ఎలా వచ్చారు? ఏం జరిగింది? ఏం జరగడం? నా పిన్నాకుడు నా మటుకు నేను వీడి షాప్ లో గడ్డం గీయించుకుంటుంటే మీ అబ్బాయి ఇచ్చి నా పీక మీద చెంబెట్టి నేను మాధవాచారిని నాకు పెళ్లి సంబంధం చూస్తా ఆ పింజారీ రథం అని నా చేయి కట్టకని కొరికేసాడండి. అవునండి, ఆయన గారికి పిలకుండాలంటండి. పిలక తప్ప వేరే షేప్ కనిపిస్తే నన్ను చెంపుతూ కొడతానన్నారండి. అనడం ఏమిటండి? వీడి శార్థం వీడును వీడి పీక మీద కత్తి పెట్టి మరీ వీడి చేత క్షవరం చేయించుకున్నాడండి. అంతేకాదండి, సాయకరేవు గడికి వచ్చి ఆయన ఒంటి మీద బట్టలు నా మీద ఇసురుకొట్టి నా పంచి నా అంగోత్రం ఇస్తావా సత్తావా అంటూ ఏరే కూడా బట్టలు వేసిపోయారండి. లైలాకి మజ్నూకి జూలకటక, రాముడికి రావణుడికి జూలకటక, హిందీలో అమితాబు జూలకటక, తెలుగులో చిరంజీవి జూలకటక, దేనికైనా మ్యాచింగో జూలకటక. బుద్ధండ పండితుణ్ణి మూట పదవ కనిపెట్ట, దేనికైనా నప్పుతుంది జూలకటక, నువ్వు ఒక్కసారి అని చూసుకో జూలకటక. రాధా, రాధా, మీరన్నట్టు బిడ్డ రాత్రంతా భయపడిపోయింది కదండి, కాసేపు పడుకోనివ్వండి. నువ్వు నోరు మూసుకో. ఆడపిల్ల ఎంతసేపు నిద్రేమిటి? లేమ్మా రాధా, లే. అయ్యో, ఏమిటి అవతారం? ఏమిటే అవతారం? ఏమిటి ఆంటీ? ఆంటీయా? ఏమిటి నువ్వు అనేది? నేనేం అనలేదు అంకుల్. అంకులా? అవును రంగాచారి అంకుల్. ఏమిటే కన్న తండ్రిని పట్టుకో అంకుల్ అంటున్నావు, తల్లిని పట్టుకో ఆంటీ అంటున్నావు, లక్షణమైన జడ కత్తిరించుకున్నావు. ఆ ఎదరింటి ఆడపిల్లలాగా ఈ వికార ప్రదేశం ఏమిటి చెప్పు రాధా? రాధేమిటి అంకుల్? నా పేరు కరుణ. అయ్యో, ఇదేమిటండి? రాధని నిక్షేపమయ్యే పేరు మార్చుకుని కరుణ అంటుందేమిటండి? నేనేమి మార్చుకోలేదండి. నన్ను మా ఇంట్లోంచి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి మీరిద్దరు కన్ఫ్యూజ్ అయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో, మీరన్నట్టు మన ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. రాధా ఆగో. హాయ్ ఆచారి. కరుణ, కరుణ, మాధవ, కరుణ, ఆచారి, కరుణ, మాధవ, కరుణ, చారి, ఏమండి మీరన్నట్టు వాళ్ళ నడివీధిలో రెచ్చిపోతుంటే నోరు మూసుకో. కరుణ, ఆచారి, కరుణ, కరుణ, ఆచారి, మాధవ, కరుణ, ఆచారి, కరుణ, మంది 7 అడుగుల బంధం. కరుణ, మంది జన్మ జన్మల బంధం. మాధవ, మంది 3 ముళ్ళ ముచ్చట. నేను వచ్చేశాను. ఆగండి. శ్రీమన్నారాయణ పాదోదకం పావనం శుభం. థ్యాంక్ యూ సార్. శీఘ్రమే సుపుత్రాప్రాప్తిరస్తు. ఎదురుకుండా నా పిల్లలు కావలించుకుంటారా రాస్కెల్? అంకుల్ అంకుల్, ఇది చాలా అన్యాయం. నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి, లేకపోతే మా నాన్న నాకు శ్రాద్ధం పెట్టేస్తాడు. నేను నరికి పోగులు పెడతాను. నేను ఇంట్లో తీసుకెళ్ళి మీ నాన్నగారు అన్నట్టు లోపలికి రావి తలస్నానం చేసి తగలడదు గాని. అంటే నాన్నగారు అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. కన్న కొడుకును పట్టుకుని కొడుకును కాదంటే ఏం బాగుంటుంది చెప్పండి? మీరు నన్ను కొట్టండి తిట్టండి, కానీ నన్ను మాత్రం నమ్మండి నాన్నగారు. నాన్నగారు, నేను జూలకటక నామాన్ని ఉచ్చరించిన ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని మర్చిపోతాను నాన్నగారు. పరాత్పరా అర్ఘ్యం సమర్పయామి అని ప్రతి ఉదయం నా చేత సూర్యుడికి అర్ఘ్యం సమర్పింపజేసేవారు. అది కూడా కాదంటారా నాన్నగారు?
దిక్కుమాలిన సంత అని అంత కాదు నాన్నగారు. నాన్నగారు నన్ను వదిలిపెట్టి నాన్నగారు మనకు సాగితే పులిహోర చక్కెర పొంగలి చేసుకుంటున్నాం, సాగకపోతే కాస్తంత పప్పు ఆవకాయ వేసుకు తింటున్నాం. అందులోకి నేతిపట్టు ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడైనా అలరి చేశానా నాన్నగారు? నారాయణ, చిలికిన మజ్జిగ వేసుకుంటున్నాను కానీ గడ్డ పెరుగు కావాలి నేను ఎప్పుడైనా అరళ్ళు పెట్టారా నాన్నగారు? చెట్టంతా ఎదిగిన కొడుకుని పట్టుకుని మిరపకాయలు పెట్టించినా మినప్పప్పు రూపించినా నేనేమన్నా భేషజాలకు పోతున్నానా అండి? మీరే చెప్పండి నాన్నగారు. మహాప్రభో, నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, నువ్వు మా ఎదురింటి ప్రభువు గాని నా మాటడు కాదు. నా కొడుకును నా చేతులతోనే బూడిద చేశాను. నన్ను మీరు బూడిద చేయటం ఏమిటి నాన్నగారు? ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పండి. నాన్నగారు, గుళ్ళో ఇలా తండ్రి కొడుకులు జూలకటగా చేసుకుంటే చూసేవాళ్ళు బాగుండదు నాన్నగారు. చెవులో జోరీగా చేరి ఒకటే కలుపుతున్నావు. ఏమిటి నాన్నగారు అలా చూస్తున్నారు? ఇంకా నన్ను నమ్మలేదా? నమ్మాను రా నాయనా, నన్ను ఇంతటితో వదిలిపెట్టు. రామచంద్ర ప్రభో. అమ్మయ్య, నమ్మారు అంతే చాలు నాకు. సీతమ్మ తల్లో. రంగాచారి, రంగాచారి, రంగాచారి ఇక్కడ ఉన్నాడు రా. ఎందుకో? ఏమిటా ఇది? మీ అమ్మాయి అదుపులో పెట్టుకోవాల్సింది పోయి మా ఇంటి మీద తాగడం అనే ఉద్దేశం ఏంటి? నీ వాడు మాత్రం నన్ను కురుపు సరిపోయినట్టు చలిపేస్తున్నాడు కదా. మనశ్శాంతిగా దేవుడికి దండం కూడా పెట్టుకొని ఇవ్వడం లేదు కదా. చూడమ్మా నాన్నగారు, ఒత్తి పుణ్యానికి నా మీద ఒంటికాల మీద లేస్తున్నారు. చూడాచారి, మా డాడీకి నేను కరుణని చెప్తున్నా వినకుండా నువ్వు రాదు అని చెప్పి బలవంతంగా ఇక్కడికి లాక్కొచ్చారు. అవును కరుణ, మీ వాళ్ళు నిన్ను నమ్మటం లేదు, మా వాళ్ళు నన్ను నమ్మటం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాధవాచారిని, నువ్వు కరుణవే. అవును, నువ్వు మాధవాచారివి, నేను కరుణని. నాకు అసలు విషయం అర్థమైపోయింది. మా మామయ్య కూడా అర్థమైందట. మిస్టర్ అలెగ్జాండర్, మిస్టర్ అలెగ్జాండర్, మీ కరుణ ఆత్మ నా మేనగోడు రాజ శరీరంలోను, మా మాధవుడి ఆత్మ మీ అబ్బాయి ప్రభు శరీరంలోనూ ప్రవేశించి మీ ఉభయ కుటుంబాన్ని దిగమక పెట్టేస్తున్నాయి. కరుణ, నీ ఆరోగ్యం జాగ్రత్త. బిర్యానీ అది ఎక్కువ తినకు, వేడి చేస్తే విరోచాలు అవుతాయి. ఆచారి, నీ ఆరోగ్యం జాగ్రత్త. పులిహోర ఎక్కువ తింటే ఉడుకు చేస్తుంది. బావా బావా, అసలు ఈ గొడవలు ఏం లేకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది? నిన్ను చెప్పు తీసుకొట్టుంటుందిరా. పోనీ మనమే ఆ అబ్బాయికి సంబంధం చూస్తే? నీ చెప్పుతో నిన్ను నువ్వే కొట్టుకున్నట్టుంటుంది. అర్థమైంది. పోనీ మన పిల్లకి మనమే ఓ సంబంధం చూస్తే భేషుగ్గా ఉంటుంది. ఏమిటండి కాపలకొకలాగా మావాగితో కాశారు? మీరు తప్పకుండా సహాయం చేస్తారన్న నమ్మకంతో వచ్చాను. ఇంతకాలం నా మోటార్ సైకిల్ మీద మీ బాగా తిప్పాను, ఇప్పుడు మిమ్మల్ని తిప్పాలా? నన్ను చెప్పక్కర్లేదండి బాబు. మీకో శుభవార్త. ఇవాళ మా రాధను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. వస్తే అది ఈ మధ్య అన్ని మోడర్న్ డ్రెస్సులు వేస్తోంది తప్ప చీర అసలు కట్టడం లేదు. అయితే ఏమిటండి, నన్ను వచ్చి మీరు అంతా చీర కట్టమంటారా? అరవకుండా నేను చెప్పింది వినండి. ఆ పెళ్లి చూపులైన కాసేపు మీరు కూడా అక్కడ ఉంటే బాగుంటుంది. నో అనేస్తే ఎలాగా? రావడం వల్ల మీకు లాభం ఉంటుంది. ఎలాగంటే అది పెళ్లి చూపుల్లో ఏదైనా కుయ్యలాడితే మీరు సర్ది చెప్పేయచ్చు. దానికి పెళ్లి అత్తారింటికి వెళ్ళిపోతే మీరు మెచ్చిన అమ్మాయితో మీ అబ్బాయి పెళ్లి జరిపించుకోవచ్చు. ఆలోచించుకోండి. నా గురించి నేను పరిచయం చేసుకోనక్కర్లేదు. నేను మా బావగారి ఏకైక బామర్దిని అప్పలాచారి గారిని. వీరు మా ఏకైక బావగారు రంగాచార్యులు గారు. వారు మా బావగారి సన్నిహిత మిత్రులు, ఏకైక ఎదురింటి అలెగ్జాండర్ ది గ్రేట్. నమస్కారం. ఈ ఏకబిగా నవ్వులుతున్న వారు వారి ఏకైక పుత్రరత్నం ప్రభునామధేయులు. ఏమిటి మావయ్య, పొద్దున్నే జోకులు నువ్వును? పాప వాళ్ళందరూ జూలగటగా అయిపోగలరు. నా పేరు మాధవాచారి అండి, రంగాచారి గారికి ఏకైక పుత్రరత్నాన్ని. వాడి గురించి మీరేం పట్టించుకోవద్దు. చిన్నప్పటి నుంచి అంతే, ఒట్టి వాగులకాయ, కాస్త స్క్రూ లూజ్ అంతే. ఏమిటి మావయ్య, నాకు స్క్రూ లూజ్ అని చెప్తున్నావా? అదే నా గురించి నేను చెప్పుకుంటున్నాను రా. అయితే కరెక్టే. చలాయ్, అమ్మాయిని తీసుకురా, వద్య వచ్చేస్తుంది మళ్ళీ. అవును, చాలా బాగుంది. సారీ, నేను చెప్పాగా స్క్రూ లూజ్ అని. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి లక్షణంగా ఉంది. ఏరా ఏరా, నాకు బాగుంది. నాకు బాగుంది, నాకు బాగుంది. మీరేమన్నా అడుక్కోదలుచుకుంటే అడుక్కోవచ్చు. అదే ప్రశ్నలు గట్రా విన్ని. మీ పేరేమిటండి? మేరీ కరుణ. అదే అదే మీ అబ్బాయి అందమైన గంధం చెక్కలాగా ఉన్నాడు కదండి. చూసి చూడగానే ఐ మ్యారీ అంటానికి బదులు మ్యారీ కరుణ అని టెలిగ్రామ్ భాషలో చెప్పిందనమాట. టెలిగ్రామ్ భాష అయితే పర్వాలేదు. అమ్మాయి ఏది, ఒక పాట పాడమ్మా. మీరు చెప్తే పాడతానేంటి, మా డాడీ చెప్తే పాడతాను. తండ్రి అదుపాజ్ఞల్లో పెరిగిన పిల్ల గనక అలా అంటోంది.
బావగారు మీరు చెప్పండి, పాడుతుంది. పాడమ్మా. అబ్బే ఈయన మా డాడీ కాదు, ఈయన చెప్తే నేను పాడరు. ఆయనే మా డాడీ, ఆయన చెప్తే పడతాను. అదేమిటండి ఆయన గారిని చూపించుతండి అంటుంది? మా మేనగోడలు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో తిరిగి పెరిగింది గనక ఆయన కూడా డాడీ డాడీ అంటాం అలవాటు, అంతే. మీరేం అపార్థం చేసుకోకండి. అర్థమైందయ్యా, అర్థమైంది. ఇదో శంకరజాతి కుటుంబం అని అర్థమైంది. ఈయన మమ్మల్ని నిలువునా ముంచేశాడని అర్థమైంది. పదండరా, పదండి పదండి. అప్పుడు వెళ్ళరా, ఇక్కడ చేయి పెళ్లి సంబంధం చెడగొడతావా? పదరా, పదని పని చెబుతా. నన్ను కొడతారేంటి అక్కో? అనుమానప్పి ఏనుగులు, మీరేం బాధపడకండి బావగారు. వారం తిరిగే లోపు మనం ఏం చెబితే అది విని కళ్ళు మూసుకుని మన అమ్మాయిని పెళ్లి చేసుకుపోయే సంబంధం చూడకపోతే నా పేరు అప్పలాచార్య కాదు. సంబంధం చూస్తాడట. వీడిని చెలిగాలేస్తే అప్పచెప్తే గానీ రాగం కుదరదు. సార్ అసలు ముద్దాయిని తీసుకొచ్చేది సార్. వీడైనా ముద్దాయి, నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. నేనేం తప్పు చేశానండి? తప్పేమిటో చెప్పకుండా ఇలా ఉతికేయడం ధర్మం కాదు. ప్రేమికుల జీవితాలకి మంగళహారతి పాఠం ధర్మం.